JPS Techno courses Medical Coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. గ్రాడ్యుయేషన్ అయిపోయింది అయినా జాబ్ రావట్లేదు. ఏదైనా కోర్స్ చేసి 3 నెలల జాబ్ వస్తే బాగుండబ్బా అనుకుంటున్నారా? మీకోసమే ఈ ఇంటర్వ్యూ. 3 నెలల కోర్స్ చేసి 30,000 రూపాయల జాబ్ పొందే గొప్ప అవకాశం. మీరు చేయాల్సిందంతా ఏంటి అంటే రైట్ నౌ మార్కెట్లో ఏ కోర్సెస్ బాగున్నాయి, ఇమీడియట్గా జాబ్ వచ్చే కోర్సెస్ ఏంటి అని చూస్ చేసుకోవడమే. నేను ఇప్పుడు చెప్పబోయే కోర్సు అందులో భాగంగా ఒకలాంటి కోర్సు. మెడికల్ కోడింగ్ మీ అందరు వినే ఉంటారు. మెడికల్ కోడింగ్కి రైట్ నౌ హై డిమాండ్ ఉంది. కంపెనీస్ రిక్రూట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. 2.5 నెలల నుండి 3 నెలలు మీరు ఈ కోర్స్ కంప్లీట్ చేస్తే ఇమీడియట్గా 30,000 రూపాయల జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. JPS టెక్నో కన్సల్టెన్సీ దగ్గర ఉన్నాము. కెరియర్ గైడెన్స్ కౌన్సిలర్ సాధన గారి వాళ్ళు మనతో ఉన్నారు ఫ్రమ్ JPS టెక్నో కన్సల్టెన్సీ. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సాధన గారు, గ్రాడ్యుయేషన్ అయిపోయిన ప్రతి ఒక్కరు 3 నెలలు మెడికల్ కోడింగ్ నేర్చుకొని వెంటనే జాబ్ పొందొచ్చా? అది 30,000 రూపాయల నుండి స్టార్టింగ్లో ఉన్న జాబ్? పొందొచ్చు మ్యామ్. యాక్చువల్లీ మెడికల్ కోడింగ్ అనేది 3 మంత్స్ కోర్స్ అండి ఇది. సో 3 మంత్స్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత దీనికి సర్టిఫికేషన్స్ ఉంటాయి. CPC అండ్ CCS అనేది సర్టిఫికేషన్స్ ఉంటాయి అన్నమాట. ఈ సర్టిఫికేషన్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి అరౌండ్ 25K వరకు శాలరీ వస్తుంది పర్ మంత్. సో ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు ఇమీడియట్గా ఇయర్ అయిన వాళ్ళే జాయిన్ అవ్వచ్చు, లేకపోతే ఇంతకుముందు అయిన వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు? ఈ ఇయర్ పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. అండ్ ముందు ఎవరైతే లైక్ బిఫోర్ పాస్డ్ అవుట్స్ ఉంటారో, ఒక 1 ఇయర్ బిఫోర్ 2 ఇయర్ పాస్డ్ అవుట్స్ ఉంటారో వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. మెడికల్ కోడింగ్ అనే దానికి హ్యూజ్ డిమాండ్ అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు స్టూడెంట్స్, గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్, వాళ్ళకి ఈ 2 ఇయర్స్ గ్యాప్ ఉంది కదా, అదేం ప్రాబ్లం కదా రిక్రూట్ చేసుకునేటప్పుడు? ప్రాబ్లం ఏం అవ్వదు. జస్ట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అండ్ సమ్ టైమ్స్ సర్టిఫికేషన్స్ కూడా కన్సిడర్ చేస్తారనమాట. సో సర్టిఫైడ్ అయ్యి సబ్జెక్ట్లో వెల్ నాలెడ్జ్ ఉంటే ఈజీలీ దే కెన్ క్రాక్ ద జాబ్. సో రైట్ నో ఇప్పుడు ఇక్కడ JPS టెక్నో కన్సల్టెన్సీలో 3 మంత్స్ సర్టిఫికేషన్ కోర్స్ కంప్లీట్ చేసి ఇమీడియట్గా వాళ్ళు జాబ్కి వెళ్ళిపోవచ్చు. అయితే ఇంతకుముందు చెప్పాను కదా, CCS అండ్ CPC సర్టిఫికేషన్ కోర్స్ ఉంటుంది. సో దాని ఓరియంటెడ్గానే మేము ఇక్కడ ట్రైన్ చేస్తాం 3 మంత్స్. ఓకే, సో 3 మంత్స్ అనేది అయిపోయాక వాళ్ళు ఈ ఎగ్జామ్ రాయవచ్చు అనమాట, CCS అండ్ CPC. సో అప్పుడు మనకి వాళ్ళు క్వాలిఫై అయితే మనకి ఈజీగా జాబ్ కూడా క్రాక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ కోర్స్ ఏదైతే ఉందో ఈ 3 నెలల కోర్సు ఇంగ్లీష్ సరిగ్గా రాని స్టూడెంట్స్కి కూడా ఈజీగా అర్థమవుతుందా? అర్థమవుతుందండి. సో ట్రైనర్స్ కూడా మాకు అలానే ఉన్నారు. ఇంగ్లీష్లో చెప్పే వాళ్ళు ఉన్నారు అండ్ తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు అనమాట. సో వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. జస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి నేర్చుకుంటే అయిపోతుంది. అండ్ మీరు ఇంటర్వ్యూలో ఎలా పర్ఫామ్ చేయాలి అనేది కూడా మీరే నేర్పిస్తారు? మేమే నేర్పిస్తాం ఇక్కడ. ఒక అసలు ఈ మెడికల్ కోడింగ్ అంటే ఏంటి, దీనికి జాబ్స్ ఎలా వస్తాయి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఒక్కసారి మెడికల్ కోడింగ్ గురించి. మెడికల్ కోడింగ్ అంటే మనకి US నుంచి సెట్ ఆఫ్ హెల్త్ రికార్డ్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో అవి మనకి పేషెంట్ డీటెయిల్స్ అవన్నీ ఉంటాయి. సో అవి మనం కోడ్లోకి మారుస్తాం అనమాట. సో దీనికి ఒక సెట్ ఆఫ్ బుక్స్ ఉంటాయి అన్నమాట. సో ఐ విల్ షో ద బుక్. సో ఇలాంటి బుక్స్ ఉంటాయి అన్నమాట బేసికల్గా. సో ఇందులో సెట్ ఆఫ్ కోడ్స్ ఉంటాయి. సో మనకు కోడ్స్ ఎలా రాయాలి అనేది ఇందులో ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో ఈ బుక్స్ అనేది అమెరికన్ గవర్నమెంట్ అనేది రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఇందులో నుంచి మనం కోడింగ్ ఎలా రాయాలనేది నేర్చుకుంటారు పిల్లలు. సో టోటల్ ఇది అమెరికన్ బేస్డ్ ప్రోగ్రామ్ అనమాట. అమెరికాలో మెడికల్ ఇండస్ట్రీకి సంబంధించి US హెల్త్ కేర్ సిస్టమ్స్ కి వర్క్ చేస్తాం అనమాట మనం. ఓకే, చేసుకోండి. 3 మంత్స్ కూడా టైం లైన్ వాళ్ళు ఉంటారు. ఏదైనా 1 మంత్లో జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చాలా మందికి ఫినాన్షియల్ బర్డన్స్ ఉంటాయి. 1 మంత్లో జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు 1 మంత్లో ఇక్కడికి వచ్చి సర్టిఫికేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇలాంటి ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా? ఎవరైతే ఆల్రెడీ జాబ్ చేస్తున్నారో లైక్ సర్టిఫికేషన్ లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఒక 1 మంత్ కోర్స్ తీసుకున్నట్టయితే వాళ్ళకి ఇంకా శాలరీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ టోటల్గా 1 మంత్లో అయిపోతుంది వాళ్ళకి. ఓకే, ఇది JPS టెక్నో కన్సల్టెన్సీలో షార్ట్ టర్మ్ కోర్స్. సో ఇప్పుడు మెడికల్ కోడింగ్లో 3 మంత్స్ కోర్సెసే కాకుండా 3 మంత్స్ కోర్స్ కంప్లీట్ చేస్తే 30,000 దాకా శాలరీ వస్తున్నారు. అవును. ఇలా ఇలా కాకుండా వాళ్ళు మళ్ళీ ఒక 2-3 మంత్స్ తర్వాత వచ్చి ఇంకొంచెం ఎక్స్ట్రా సర్టిఫికేషన్స్ చేసి ఇంకొంచెం ఎక్స్ట్రా శాలరీ తెచ్చుకోవాలనుకుంటున్నాను. అలాంటి వాళ్ళకి ఇంకా ఆప్షన్స్ ఉన్నాయా? ఉన్నాయండి. బేసికల్గా CPC అండ్ CCS సర్టిఫైడ్ కోర్సెస్ ఉంటాయి అన్నమాట. ఎవరైతే బేసిక్ లెవెల్ లైక్ నేర్చుకుందాం అనుకుంటున్నారో మెడికల్ కోడింగ్ నాన్ సర్టిఫైడ్ వాళ్ళకు కూడా ఇస్తాము. బట్ సర్టిఫైడ్ కావాలంటే లైక్ CPC ఉంది, ఇప్పుడు CCS ఉంది అనమాట. సో రెండింటికి లైక్ 3 మంత్స్ టైం పడుతుంది. సో ఇది కంప్లీట్ చేస్తే జాబ్, ఎందుకంటే సర్టిఫికేట్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఇస్తాం కాబట్టి సో డెఫినెట్గా వాళ్ళు ఇది క్రాక్ చేయవచ్చు. ఈ సర్టిఫికేషన్ కంప్లీట్ చేస్తే జాబ్ అనేది వస్తుంది వాళ్ళకి. ఓకే, అడ్వాన్స్మెంట్స్ కూడా ఉన్నాయా ఇంకా ఎక్స్ట్రా
సర్టిఫికేషన్స్ చేసి శాలరీ పెంచుకునే అవకాశాలు ఉన్నాయి? సిపిసి అండ్ సిసిఎస్ 2 years పైన ఎవరైతే వర్క్ చేస్తారో దాని తర్వాత ఏమైనా అడ్వాన్స్డ్ సర్టిఫికేషన్స్ కావాలనుకుంటే నెంబర్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిఆర్సి సిపిఎంఏ పైన కూడా వాళ్ళు సర్టిఫికేషన్స్ చేయవచ్చు. సో ఇలాంటివి ఎన్ని ఉంటాయి కోర్సెస్? సిఆర్సి ఇలాంటివి నెంబర్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. సో ఈ సర్టిఫికేషన్స్ చేసిన తర్వాత వాళ్ళకి లైక్ టీమ్ లీడ్ పొజిషన్ కానీ ఇంకా శాలరీ ఇంక్రిమెంట్ కూడా చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి. యుఎస్లో ఉన్న హెల్త్ సెక్టర్ రిలేటెడ్ మొత్తం డేటా అనమాట, మెడికల్ కోడింగ్లో మొత్తం మనం డీల్ చేయబోయేది. ఇక్కడ ఉన్న డేటాని అంటే యుఎస్లో ఉన్న ఆల్ పేషెంట్స్ హెల్త్ సెక్టర్ రిలేటెడ్ డేటా అంతని వాళ్ళు ప్రాసెస్ చేయాలి. మొత్తం మనం ఇప్పుడు డిజిటలైజ్డ్ కదా, సో డిజిటలైజ్ చేయాలి అంటే దాన్ని సార్ట్అవుట్ చేయడానికి మెడికల్ కోడింగ్ ఇన్వెంట్ చేశారు. ఇక్కడ కోడింగ్ ఏంటి అంటే అమెరికన్ గవర్నమెంట్ ప్రతి సర్వీసెస్కి ఒక కోడ్ని నిర్ధారించింది అనమాట. అక్కడ డాక్టర్స్ వర్క్ చేయాలి దీని మీద. అపార్ట్ ఫ్రమ్ సర్వీసెస్ చేసిన తర్వాత ఈ కోడింగ్ అంతే డేటాని వాళ్ళు ఫైల్ చేసి పెట్టాలి అంటే ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేయాలి. అమెరికన్ డాక్టర్స్ వర్క్ చేయడం అంటే వాళ్ళకి ఎంత పే చేయాలో మీ అందరికి ఐడియానే ఉంటుంది. దానికోసం ఆ డేటానంతా వాళ్ళు ఇండియాకి పంపిస్తారనమాట. ఇండియాలో ఇక్కడ రిక్రూట్ చేసుకొని ఆ డేటానంతా డిజిటలైజ్ చేయడానికి కోడ్ ఫార్మాట్స్లో పెట్టుకుంటారనమాట. ఈ కోడ్ ఫార్మాట్స్లో పెట్టుకొని దాన్ని ప్రతి పేషెంట్ డేటాని మనం ఫైల్లో ఫార్మాట్ చేసుకొని తిరిగి మనం ఈ డేటాని యూఎస్కి పంపించాలి. సో దిస్ ఈజ్ వాట్ మెడికల్ కోడింగ్ అంటే. సో దిస్ ఈజ్ ద బుక్, చూసారా ఎంతలా ఉందో. సో ఇన్ని మెడికల్ కోడింగ్స్ ఉంటాయన్నమాట. కానీ అట్ జేపీఎస్ టెక్నో కన్సల్టెన్సీ దే మేక్ ఇట్ ఈజీ ఫర్ యూ. ఇంత బుక్ని వాళ్ళు ఈజీగా కోడింగ్లో ఎలా చేయాలో జేపీఎస్ టెక్నో కన్సల్టెన్సీలో నేర్పిస్తారు. అండ్ దట్టు 3 monthsలో మీకు సర్టిఫికేషన్ కూడా కంప్లీట్ అయ్యేలా చూస్తారు. సో ఇది మెడికల్ కోడింగ్ గురించి. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని జాయిన్ అవ్వండి. జేపీఎస్ టెక్నో కన్సల్టెన్సీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే 3 monthsలో మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి 3 monthsలో మీరు కోచింగ్ తీసుకొని సరైన సర్టిఫికేషన్ తెచ్చుకొని ఇమీడియట్గా ప్లేస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే హై డిమాండ్ ఉంది ఇప్పుడు మెడికల్ కోడింగ్.